హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మీకు ఒక చిన్న రెసిపీ చూపిస్తున్నాను. అది ఎగ్స్తో చేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఈ ఛానల్లో కోడిగుడ్లు ఇగురు కర్రీ పెట్టాను. ఇది అలాగే కోడిగుడ్లు బెల్లల కర్రీ అంటారు. ఈ రెసిపీ మీకు చూపిద్దామని చేస్తున్నాను, చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ మంజూస్ వరల్డ్. ఓకేనండి, కూరలోకి వెళ్ళిపోదాం పదండి. వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్తో పాటు ఇది చిల్లీ కూడా వేస్తున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకుని రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదు. చూస్తారు కదా ఏమి వేస్తానో. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను, చూడండి. చపాతీలో తినచ్చు, రోటీలో తినచ్చు, రైస్లో తినచ్చు. ప్రోటీన్ ఫుడ్ అండి. ఎగ్ అంటేనే ప్రోటీన్ కదా. చిన్నపిల్లలు ఎగ్ కర్రీలో తినవచ్చు, ఇలా బెల్లలా వేసుకున్న కర్రీలో డిఫరెంట్గా కనిపిస్తుంది. మీకు చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడతారు ఈజీగా. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇంకేంటండి, అవును, గూగుల్లో మెసేజ్ వచ్చిందండి. యూట్యూబ్ షార్ట్స్ 0 టైం లిమిట్ పెట్టుకోండి. ఇప్పుడు షార్ట్స్ అవుతాయి. నాకు అది అర్థం అవ్వట్లేదండి. కనీసం ఎవరికైనా తెలిస్తే నాకు మెసేజ్ ద్వారా చెప్పండి ప్లీజ్. నా ఛానల్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అది అర్థం నాకు షార్ట్స్ అసలు వెళ్ళట్లేదు. షార్ట్స్కి వ్యూస్ చాలా వచ్చాయి, అలాంటిది వ్యూస్ కూడా రావట్లేదండి. నాకు అది మెసేజ్ వచ్చింది కానీ నాకు అది అర్థం క్లారిటీ లేదు. అర్థం చెప్తున్నారు పాపం వాళ్ళు గూగుల్ వాళ్ళు, కానీ నాకు అది అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చెప్తే. కొంచెం ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు ఇలా సిమ్లో పెట్టుకుని బాగా వేపుకుంటూ ఉండాలండి. ఓకేనండి. ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఆప్షనల్, ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం అండి. అంటే వేసుకుంటే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది, వేస్తాను అంతే నేను. మీకు ఎటువంటి కర్రీస్కి కావాలి, ఎలాంటి స్పెషల్స్ కావాలి, ఏమన్నా మీకు ఐడియా ఉంటే ఇలాంటి వీడియోస్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేస్తే గ్రోత్ బాగుంటుంది. మంచి మంచి సజెషన్స్ ఉంటే నాకు మెసేజ్ రూపంలో చెప్తూ ఉండండి. నాకు వీడియో అయినంత వరకు ట్రై చేస్తాను. మిస్టేక్స్ ఏమైనా చేసినా సరే చెప్తూ ఉండండి. ఇంకా బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బాగా సిమ్లోనే వేపుకోండి. హైలో పెట్టుకుంటే అయిపోతుంది కానీ టేస్ట్ బాగోదు. ఫాస్ట్గా అయిపోద్ది అనుకుంటాం కానీ సిమ్లో పెట్టుకుని వేపుకున్న కర్రీయే చాలా టేస్టీగా ఉంటుంది. వెముకలు ఎగినాయి కదండి, ఈ టైంలోనే
తగినంత పసుపు, తగినంత కారం, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని కలుపుకోవాలి. ఇది కొంచెం కలుపుకొని ఒక 5 minutes నూనె తేలే వరకు ఉంచాలండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా నూనె తేలుతుంది కదండి, ఈ టైంలోనే మనం ఏం చేసుకోవాలంటే చెప్తున్నాను చూడండి. మీరు ధనియాల జీలకర్ర పౌడర్ ఉంటే ఆప్షనల్, మసాలా పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదండి, ఇది కావాలంటే వేసుకోవచ్చు. అందులోనే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం మంచిది. ఈ వాటర్ మరిగిన తర్వాత ఏం చేయాలో చెప్తానండి. ఇలా నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఈ టైంలోనే మనం ఎక్స్ట్రా ఆఫ్ చేసుకోవాలి. పక్కన అయిపోతుంది. ఎగ్స్ పైకి రొటేట్ అవుతున్నాయి కదండి, ఆ టైంలోనే మనం ఏం చేయాలంటే దీన్ని జాగ్రత్తగా తీసుకొని ఇట్లా తిరగ వేసుకోవాలండి. ఇలా తీసుకుని ఉల్టా చేసుకోవాలి. కానీ ఇది చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి చేసుకుని చూడండి, అసలు వదిలిపెట్టారు. చాలా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి కర్రీ. ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ చెప్తున్నాను చూడండి. ఈ వాటర్ అన్నీ దగ్గర పడే వరకు ఉంచుకోవచ్చు. దీంట్లో కావాలంటే లాస్ట్లో కొరియండర్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. దీంట్లో మీకు ఏమైనా కావాలంటే మసాలాసు, ధనియా జీలకర్ర పౌడరు, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను యాడ్ చేసుకోవట్లేదు, మసాలా ఎండాకాలం కదండి, అది మసాలా యాడ్ చేయట్లేదు. కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా అవ్వాలండి, ఇంకా దగ్గర పడే వరకు ఉంచుకోవాలి కర్రీ అండి. ఓకేనండి, అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకునే కోడిగుడ్ల బిళ్ళల కర్రీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ మంజూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.